స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా ఏం చేసిన ఈ శుభమే స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. ఈనాటి దివ్య బలి పూజను ఎంతగానో మంచి జీవితం జీవించినప్పుడు కూడా ఏ ఆశీర్వాదం పొందలేదే అని హృదయంలో కృంగిపోయిన ఆత్మల కొరకు వ్యక్తుల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈనాడు శనివారం అమ్మ మరియకు సమర్పింపబడిన ఈ రోజు ఆ తల్లి ద్వారా దీవెనలను పొందిన వారి కొరకు కృతజ్ఞత బలిగా ఆ తల్లి ద్వారా ఆశీర్వాదంని పొందాలని వేచి ఉన్న వారికి ప్రత్యేక విధంగా సంతాన భాగ్యం కోరుకుంటున్న వారికి దేవుని అనుగ్రహం ఈనాడు దయచేయబడాలని ఉత్తరిక స్థలంలో ఉన్న ఆత్మలకు అమ్మ మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈనాడు మోక్ష భాగ్యం దయచేయబడాలని ప్రార్థన చేసుకొని సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనసారా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మహిమ, పరిశుద్ధాత్మదేవ మహిమ. పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి మహిమ, పరలోక తండ్రి మహిమ. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. త్రియేక దేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలా రోజులు మన శక్తిని దేని కొరకు ఉపయోగించుకొని ఉన్నామంటే ఈ లోకం నన్ను అంగీకరించాలని, నా ఇరుగు పొరుగు వారందరూ కూడా నన్ను పొగడాలని, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆల్ మై లైఫ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ ద రికగ్నిషన్.
నేను ఎవరని అందరూ చెప్పాలి. ఈ ఒక్క ఆశ కొరకు, ఈ తపన కొరకు మనం ఎవరెవరు పాదమునో పట్టుకుంటున్నాం. మన జీవితం అంతా ఈ పేరుని, కీర్తిని పొందటానికి రేయం పగలం మన మొహంలో మాస్క్ వేసుకొని ఒక్కొక్కరికి తగిన విధంగా జీవించి చివరిగా దేవుడు నన్ను ఎలా జీవించమని పిలిచారో దానిని మర్చిపోతున్నాం. ఇట్ ఈస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారిలో చాలా మంది జీవితంలో ఓడిపోయినదికి కారణం డబ్బు, ఆస్తి, అంతస్తు, ఇవి అన్నీ కూడా ఉండి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నదికి కారణం కూడా ఇన్ని నాటకం ఇంత చేసి కూడా నేను చేరవలసిన స్థితిని చేరలేదు కదా, నేను పొందాలని తలచిన ఆ స్థానమును పొందలేదు కదా అని విరక్తి ఆత్మహత్యకి చేసుకుంటున్నాడు. నిన్నటి రోజు ఒక స్కూల్ని నడిపిస్తున్న భార్య భర్త లాక్డౌన్ వలన స్కూల్ ఎట్లా నడిపించవచ్చని అప్పులు తీసుకొని మంచిగా రెనోవేషన్ చేశారన్నమాట. కానీ పిల్లలు స్కూల్కి రావట్లే. టీచర్స్ ఏమో స్కూల్ని ఫీజు కట్టడం లేదు. అప్పు ఇచ్చిన వారు అడుగుతున్నారు, స్కూలు నడిపించలేదు. చుట్టాలందరూ అన్నారన్నమాట, పెద్దగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైందని అనగా వీడియోలో మేము ఇంకా ఈ భూమిలో ఉండటకు యోగ్యుడము కాదు, మేము భరించలేకపోతున్నామని ఇద్దరు కూడా టాబ్లెట్స్ని ఎక్కువగా మింగి చనిపోయారని న్యూస్లో చూసినాం. బిడ్డ, ద అల్టిమేట్ strength of the human being is not his education, not his wealth, it is God. ఒక నరుడికి, మనకి నిజం చెప్పాలంటే నిజమైన శక్తి, బలం ఎక్కడ ఉన్నదంటే మన చదువులో కాదు, మన తెలివితేటలో కాదు, మన ధనములో కాదు. మనకు శక్తి దేవుడి నుండే. మనం ఆయన కొరకు జీవించిన, ఆయన బహుమానం ఇస్తాడని నమ్మి జీవించిన ప్రతి క్షణం మన జీవితం బాగుపడుతుంది. మనకి గాయాలు ఉండదు, వేదనలు ఉండదు, మరణంని కూర్చిన దిగులు కూడా ఉండదు. ఎందుకనగా నా దేవుని తృప్తి చేయుటకు జీవిస్తున్నాను అన్నప్పుడు నా జీవితం పరిశుద్ధంగానే ఉంటుంది. ఈ దివ్య పల్లి పూజలో ఈ సత్యమును మనం ఇంకా నేర్చుకోబోతుండగా ఇప్పుడెప్పుడలా ఈ లోకములో పేరు, కీర్తి పొందాలని మనలో ఏమంటారు, నాలో లేనన్ని కార్యమును ఉన్నట్లుగా చూపించి నేను ఎవరు కాదో ఆ వ్యక్తి అని చూపించుకోవటానికి నా శక్తి అన్నీ వ్యయం చేసిన సమయానికి గుర్తెరిగి దేవుని మర్చిపోయిన సందర్భంలోనూ దేవునికి సమర్పించుకొని క్షమించము దేవా, మన్నించమని పశ్చాత్తాపడి ఈ దివ్య పల్లి పూజలో యోగ్యతతో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వోన్నతుడైన సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత, నీ కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా జీవించుటకు తనను అర్పించిన నిమిషం మొదలుకొని దైవం మహిమ కొరకే జీవించినది. ఇదిగో నీ దాసురాలను అని తనను అర్పించిన మొదలుకొని పరలోక చిత్తమును తన జీవితంలో జీవించిన ఆ తల్లి ప్రార్థన ద్వారా మేము కూడా ప్రతి క్షణం నీ చిత్తం చెయ్యటకు మమ్మల్ని దీవించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు నీకొక మగకందును ప్రసాదించెను. అతడే దావీదు తండ్రి అయిన ఈషాయికి జనకుడు. మొదటి పఠనము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు, 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. నవోమకి బోవాసు అను బంధము కలదు. అతడు ఆమె భర్తయగు ఎలిమేలుకు కుటుంబముకు దగ్గరవాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వద్దును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేతిలో కోత ముగించిన పిమ్మట జారిపోయిన కంకులను ఏరుకొననీయక పోరు అనెను. రూతు పొలముకి వెళ్ళి కోతగాండ్రుల వెనుక తిరగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులను ఏరుకొనెను. ఆమె ఎచనట తిరగాడి ఎలిమేలుకు బంధువగు బోవాసు పొలమున అడుగిడెను. బోవాసు ఆమెతో, అమ్మ, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలములోనే పరిగలేరుకొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండిపోమ్ము. వారు పంట కోసిన తావున వారి వెనుక నుండి వచ్చు కంకు వేరుకొనుము. నిన్ను బాధింపవలేనని మా పనివారికి ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పిక అయినప్పుడు వారు చేదుకొని వచ్చిన కంకుల నుండి నీరు త్రాగుమని చెప్పును. రూతు శిరస్సు నేలమోపి దండము పెట్టి, అయ్యా, నీవు మా పండ్లంతా దయచూపితివి. పరదేశురాలైన నన్నెంతగా కరుణింపవలేనా అని అనెను. బోవాసు ఆమెతో, నీవు నీ మొగుడు చనిపోయిన పిదప మీ కర్తకంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీళ్ళు తల్లిదండ్రులను నీ జన్మ దేశమును విడనాడి మ్రొక్కు మొగియు తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతటా బోవాసు రూతును పెళ్ళాడెను. అతడు రూతుని కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభు స్తుతింపబడునుగాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఆ బిడ్డడు ఇజ్రాయేలున సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలికి నీవన్న ప్రాణము గదా. ఆమె నీకు 7 కుమారుల కన్నా మిన్న. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున
ఇతడు నిన్ను ఆదుకొనును అని పలికెను. నవోమి ఆ బిడ్డను రొమ్ముకు హత్తుకొనెను. తానే ఆ శిశువునకు పెంపుడు తల్లి ఆయను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువుకు ఓబేదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగినని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఈసాయికి జనకుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడియును. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచుచు ఉన్న నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతు. నీవు ఆనందమును అభ్యుదయమును బడిదివు. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టు దీవెనలను బడియును. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనీలు ఒలివు పిలకల వలె వడిదురు. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్లు దీవెనలను బడియును. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలను బడియును. నీ జీవితము కాలమెల్లదల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించును గాక. నీవు యెరూషలేము అభ్యుదమును గాంతువు గాక. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్లు దీవెనలను బడియును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయం వచనములు 1 నుండి 12 వరకు. Gospel of St. Matthew chapter 23 verses from 1 to 12. Then Jesus said to the crowds and the disciples, the scribes and the Pharisees sit on Moses' seat. Therefore, do whatever they teach you and follow it, but do not do as they do. For they do not practice what they teach. They tie up heavy burdens, hard to hear, hard to bear, and lay them on the shoulders of others, but they themselves are not unwilling to lift a finger to move them. They do all their deeds to be seen by others, for they make their phylacteries broad and their fringes long. They love to have the place of honor at banquets and the best seats in the synagogues, and to be greeted with respect in the marketplaces, and to have people call them Rabbi. But you are not to be called Rabbi, for you have one teacher, and you are all students. And call no one your father on earth, for you have one Father, the one in heaven. Nor are you to be called instructors, for you have one instructor, the Messiah. The greatest among you will be your servant.
All who exalt themselves will be humbled, and all who humble themselves will be exalted. The క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దయచేసి కూర్చుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, the scripture teaches how to be happy all through the days. జీవితంలో ప్రతిరోజు సంతోషంగా ఎలా ఉండాలని నేర్పిస్తున్న పుస్తకమే బైబిల్ గ్రంథం. ఈనాటి ప్రసంగం దేవుని వాక్కు పరిచర్య ఒక అంశం మీద ఉండును. అది ఏమనగా, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గాడ్ విల్ రివార్డ్ యు, ఆర్ గాడ్ ఈస్ యువర్ రివార్డ్. దయచేసి రాసి పెట్టుకోండి. నేను మునుపు మాటలో పలికినట్లుగా మన జీవితం అంతా నాటకంగా అయిపోయినది. Sometimes when we feel about ourselves, oh am I, then I am ashamed of myself. నేను ఎవరు అని కొన్నిసార్లు అద్దం ముందు నిలబడి నేను ఎలా ఉన్నాను, నేను ఎవరు అని ఒక ప్రశ్న అడిగినా మనం సిగ్గుపడినట్లుగా ఉంటున్నది. నాలో ఉన్న మనసాక్షి నన్ను కూర్చు చెప్తున్న ఒక సత్యమైన మాట ఏమనగా, యు ఆర్ యాక్టర్, నటిస్తున్నావు. దానికి ఇంకొక పదం, నీ నిజం కాదు. యు ఆర్ నాట్ ట్రూ. దెర్ ఇస్ నాట్ ట్రూత్ ఇన్ యూ. యు ఆర్ యాక్టర్. సినిమాలో యాక్టర్స్ ఉంటారు, ఏడుస్తున్నారు కదా, అది కూడా యాక్టింగ్. ప్రేమ తట్టుకులేక నీవు లేకుండా నేను లేదు అని వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అది కూడా నాటకమే. అక్కడ జరుగుతున్నది నాలో కూడా జరుగుతుంది. నా ప్రేమ, నా కరుణ, నా సిరు నవ్వు అన్నీ కూడా నాటకంలో ఒక భాగముగా మారిపోయి ఉన్నది. అందరినీ తృప్తి చేయటకును, అందరినీ సంతోషపరచటకుమే నా జీవితం, నా శక్తి అన్నీ పోయింది. కానీ ఈరోజు కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం పలుకుచున్నది, హ్యాపీ ఆర్ దోస్ హూ ప్లీజ్ గాడ్. దేవునిని సంతోషపరుస్తున్నవాడు ధన్యులు, వారు సమృద్ధి పొందుతారు. చదువుదాం. కీర్తన 128 1వ వచనం. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఫోకస్ చేయవలసినది ఇదే. ప్రభు పట్ల భయభక్తి చూపించిన వారు నరుడు ధన్యులు, వారు ఆనందం పొందుతారు, దీవెనలు పొందుతారు. ఈరోజు పరిసయ్యులు సదుసయ్యులు అనగా నాలాంటి గురువులని బట్టి సువార్త బోధిస్తుంది. ఏమనగా, మీరు పరిసయ్యులు సదుసయ్యులు వలె ఉండకూడదు. వారు ప్రజలు మోసే సీట్, ఆ కుర్చీ మోసేది, ప్రజలను నడిపిస్తున్న ఆ స్థానముని వాళ్ళను పొందుకొని ప్రజల మీద ఇంత చట్టముని మోపుతారన్నమాట. నన్ను కూడా నేను చెప్తున్నా, ఇంత ప్రజలు ఎన్ని పాటించాలా అని అనుకున్నట్లుగా అంత పెద్ద భారమును, చట్టమును, బోధనలను
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ అండ్ రిచువల్స్ అదన్నీ కూడా మోపి వారు ఒక చిన్న వ్రేలుతో దాన్ని పాటించరు అంట. నిజమే, నిజంగా ఉండవచ్చు. కనుక యేసుప్రభు ఏమంటున్నారు, వారు అటే బ్రహ్మాండంగా రావాలి, నమస్కారం ఫాదర్ గారు, రబాయ్ అని పొగడబడాలి, ఎక్కడ వెళ్ళినా మొదటి స్థానం వారికి ఇవ్వబడాలి. వారు పెద్ద వస్త్రం ధరించుకొని, ఆ వస్త్రం ఎట్లా అంటే చీపరిలాగా ఊడ్చుకొనే పోతుంది అన్నమాట. అంత బ్రహ్మాండమైన ఒక బట్టలు రేటు వారు నడుములో కట్టుకుంటుండే ఆ ముఖ్యమైన కార్యం తాడు వంటిది, అది చాలా పెద్దగా ఉంటుంది. వారి కన్నులో, నడవడికలలో, మాటలో, అన్నిటిలో వీఆర్ సంథింగ్ గ్రేట్, వర్షిప్ అస్, మమ్మల్ని ఆరాధించండి అని వారి జీవితం అంతా ఆ సీటు ఎందుకు ఇవ్వబడింది అని మర్చిపోయి దేవుడుకు చెల్లించవలసిన మహిమను, కీర్తిని, గౌరవమును, ఘనతను, ఆరాధనను వారు తనకు తీసుకుంటున్నప్పుడు దొంగలాగా మారిపోతున్నాడు. దయచేసి రాసుకోండి ఈ పాయింట్స్ని. వెన్ ఐఎమ్ లాంగింగ్ ఫర్ ప్రైజింగ్, ఎప్పుడులా నేను పేరు కీర్తి కొరకు అల్లాడిపోతున్నానో, ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఎవరో నన్ను తిట్టారంటే కోపం వస్తుందిగా, నేను ఎవరు, నన్ను తిట్టావు, నేను ఎవరు తెలుసా, నా కుటుంబం ఏంటి తెలుసా, నా డాడీ ఏంటి తెలుసా, నాలో ఉన్న డబ్బు ఎంత తెలుసా, నాకున్న స్థానం నీకు తెలుసా అని నేను ఎవరు అని చూపించుటకే మనం జీవిస్తున్నామా? లేదా దేవునిలో నేను ఎవరు అని కనుక్కోవటానికి నేను స్పెండ్ చేస్తున్నాను? Am I always fighting to show who am I, or who am I in God? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? ఈ భూమిలో నన్ను దేవుడు సృష్టించినది పని ఏమిటి? అది నేను కనుక్కున్నానా? అది చేస్తున్నానా? దాని కొరకు శ్రద్ధ వహిస్తున్నానా అని ఆలోచించాలి. అది ఈరోజు వాక్కు చెప్తున్నది. ఓ అమ్మాయి, వాట్ ఐ యామ్, ఏం చేయాలి? దేవునిలో నేను ఎవరు? ఒక క్రైస్తవ బిడ్డగా నేను ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, అన్యం సమాప్తమైనది అని ఒక దేవుని కుమారుడు లోకంలో అనుభవింపవలసిన అన్ని వేదనను అనుభవించి, మహావేదనను అనుభవించి, గాయం పొంది సిలువలో మరణిస్తున్నాడు. దాగమన్నప్పుడు నీళ్లు కూడా ఇవ్వబడలేదు, బట్టలను వింపారు, ఫలమును దున్నించినట్లుగా ఆయన శరీరం దున్నింపబడినది కొరడాలతో. కన్నీరు, రక్తం, చెమట, వేదన, నొప్పులు, మనోవేదన. తనను అప్పగించిన శిష్యుడు, అమ్మివేసిన శిష్యుడు, పారిపోయిన శిష్యులు, ద్రోగులు, అద్భుతమును స్వీకరించుకొని ఆయన మీద రాయి వేసిన జనులు, విశ్వాసులు, దేవుని కుమారుడని గుర్తెరగకుండా పోయిన పరిసయ్యులు, సదుసేయులు. The scripture knowledge did not help them to find Jesus as a son of God. ఇంత చదివి ఫరిసేలు, సదుసేలు గురులుగా మారిన వారు యేసే దేవుని కుమారుడిని కనుక్కోవటానికి వారి జ్ఞానం సరిపోలేదు. అందుకే పాలు పోసినా కూడా ఆ పాత్రం పరిశుద్ధంగా ఉండినా పాలు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. పాత్రం మురుగుబడి ఉండినా పాలు పోసినా దానితో కలిసి అది పాడవుతుంది. ఈ పరిసయ్యులు, సదుసేయులు, గురువులు నాలాంటి వారు అధికంగా చదువుతున్నాం అని అల్టిమేట్లీ వి ఫెయిల్ టు ఫైండ్ గాడ్.
పలుకుచున్నది, యేసయ్య పలుకుచున్నారు. వాళ్ళ ఆ సీట్లో ఉన్నారు కనుక జస్ట్ లిసన్, ఒబే. వారిలాగా జీవించవద్దు. అబ్బా, గురువులు త్రాగలేదా, గురువుల తప్పు చేయలేదా, కన్యాస్త్రులు చేయలేదా అని మనం అడుగుతున్నాం కదా. యేసయ్య జవాబు చెప్తున్నారు, వారు ఆ స్థానంలో ఉన్నారు కనుక వాళ్ళు చెప్పినట్లుగా జీవించండి, వారు జీవించినట్లుగా జీవించకూడదు అని ఈరోజు చెప్పి ముగిస్తున్నాం. ఆ వచనముని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం లేదా 3వ వచనం. కాబట్టి వారి క్రియలకు గాను వారి ఉపదేశమును అనుసరించి పాటింపడు, ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయు సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారమును మోయు వారికి సహాయపడుట తమ చిటిక వ్రేలు కూడా కదపరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం పలుకుచున్నది, డోంట్ లివ్ లైక్ దెమ్ బట్ స్ట్రిక్ట్లీ ఫాలో వాట్ దే ఆర్ టీచింగ్. అనగా వారు బోధిస్తున్న వాక్కు నిజం, బోధిస్తున్న దేవుని వాక్కు సత్యం. డోంట్ లివ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ దేర్ సింపుల్ లైఫ్. ఎప్పుడు కూడా ఈ ప్యాసేజ్ వచ్చినప్పుడు గురువులు దాటిపోతారు, ఇది ప్రీచింగ్ చేయకుండా నేను ప్రీచింగ్ చేస్తున్నా. లెట్ మీ ఆల్సో లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన మిత్రులారా, ఈరోజు సువిశేష బోధనలు ఒక అంశం మీద ఉండునన్నాను. అది ఏమనగా గాడ్ విల్ రివార్డ్ యు. ఈరోజు మొదటి పట్టణం మనం తీసుకుందాం. ఈరోజు మొదటి పట్టణం రూతు పుస్తకం 2వ అధ్యాయం 1 నుండి 3 మరియు 8 నుండి 11 మరియు 4వ అధ్యాయం 13 నుండి 17 ఈ వచనంలో ఉన్నాయి. జరిగిన విషయం ఏమనగా, రూతు కోడలు, నగోమికి కోడలు, భర్త చనిపోయిన తర్వాత, 2 కొడుకులు చనిపోయిన తర్వాత నగోమి రూతుని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుమా అన్నప్పుడు, నేను ఎల్లను, నన్ను ఎల్లుమని చెప్పకండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ త్రాగటమే నేను త్రాగుతా, నీ తింటున్న గంజిల కొద్దిగా నేను తిని నీతోనే ఉంటానని ప్రామాణికముతో ఉంటున్నది. దీని గురించే ఈరోజు సువిశేషం బోధిస్తున్నది. నేను బాగుండాలి, ఎవరు చచ్చినా ఏంటి, బ్రతికినా ఏమిటి అని ఒక వ్యక్తి నేను అనేదికి పేరే సెల్ఫిష్నెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అన్నదికి ఇంగ్లీష్లో పదమే సెల్ఫిష్నెస్. దానికి ఇంకొక పదం స్వయం అని తమిళ్లో చెప్తారు. స్వయం, నేను, నేను అనగా సెల్ఫిష్నెస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సిక్నెస్ ఆఫ్ ద సోల్. ఆత్మలో మనకు ఉన్న వ్యాధిలో చాలా కొడూరమైన ఒక వ్యాధి ఏమనగా సెల్ఫిష్నెస్. I and mine, if it is become my way of life, అంతే. నేను మరియు నాది అని ఒకరు తన జీవితమును కొనసాగుతున్నారంటే అది ఆత్మకు క్యాన్సర్. నిన్ను చుట్టి ఉన్న అందరికీ నీ ఒక శాపములాగా ఉంటావు. ఎందుకంటే నేను అంటున్నావు, మనము అని చెప్పలేదు. అందుకే సాధారణంగా చెప్తారు, నేను అంటున్నప్పుడు ఈ పెదవులు దగ్గర రాదు, మనము అన్నప్పుడు దగ్గర వస్తుంది. ఎప్పుడు మనము అని చెప్పటకు నీకు మనసు లేదో, నేను అంటున్నావో నీ దగ్గర ఎవరు ఉండరు, ఉన్నవాడు కూడా దూరం అయిపోతారు. నేను. ఈ రూతు నేను బాగుండాలని తలంచిపోయి పెళ్లి చేసుకోలేదు, ఎక్కడో పోలేదు. పేదవాడైన, ముసలివాడైన, పనికిరాని వ్యక్తి అయిన, అల్లాడిపోతున్న, గడగడలాడుతున్న వయసులో ఉన్న నగోమికి అత్త
అత్తమ్మకు తోడై ఉంటానంటుంది. పొలానికి వెళ్ళి కోత కోసిన తర్వాత మిగిలినది ధాన్యములను తీసుకుని వస్తున్న ఆ పనిలో ఉంటున్నది. ఆ కాలములో విధవరాణిని బయటికి రాలేదు. విధవరాణికి రెస్పెక్ట్ లేదు. ఈ చిన్న వయసులో భర్త చంపేసినవని, దురదృష్టమని పిలువబడిన వాడు, దేవుడి శపించటం వలన ఇట్లని మారావంటే వాడు. ఈ పరిస్థితిలో ఆమె ఇట్లా పని చేస్తుండగా నహోమికి దూరం చుట్టాలు బోవాస్. మంచిగా వినండి, బోవాస్ ఈ కుమారతిని పనిని చూసి ఆమె జీవితమును విని ఆ ఊర్లో పెద్ద ధనవంతుడు బోవాస్ పని మనుషులకి చెప్పారు, ఆ కుమారతి ఎక్కువగా తీసుకొని పోవటానికి చాలా వదలండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. నీ దేవుని వెంబడించి మంచివాడుగా ఉండిన నీ చిన్న పనిలో కూడా దేవుడు చాలా అభివృద్ధిని వదులుతారు. ఇన్ ఎవ్రీ ఎఫర్ట్ యు విల్ కలెక్ట్ మోర్. నీ ప్రామాణికంగా ఉండిన ఆ ప్రామాణికము సొంతమైన దేవుడు. ప్రామాణికతకు తండ్రి ఎవరంటే యేసయ్య. యు ఫీల్ సో హ్యాపీ. కనుక 1-2 దొరకదా అన్నప్పుడు చాలా వదలనట్లుగా బోవాస్ చెప్పాడు. ఒక సాధారణ మనిషికే ఆ కుమార్తె చేసిన త్యాగం తెలిసి అంతా రివార్డ్ ఇస్తున్నారంటే నీ దేవుని కొరకు జీవించిన ఎంత బహుమానం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సింహ పిల్లలు ఆకలితో అలమాడి తినకుండా పోయినను దేవుని వెదక్కుతున్న వారికి అన్ని మొసగపడును అనేది దేవుని వాక్. ఇది మీరు నమ్మండి. ఇఫ్ యు ఆర్ ట్రూత్ఫుల్, ఇఫ్ యు ఆర్ లవబుల్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ రిలేషన్షిప్, ద రివార్డ్ ఆఫ్ గాడ్ విల్ బి అబండెంట్ ఆన్ యు. ప్రేమించటంలో, ప్రామాణికంగా ఉండటంలో, కుటుంబ జీవితంలో, భార్య భర్త ఏ రిలేషన్షిప్ ఇప్పుడు నిజం ఉందా చూడండి. ఉందా నిజం నాకు తెలియదు, నా మనసులో తెలిసే వరకు ఎవ్రీథింగ్ బికమ్స్ అ డ్రామా. ద లవ్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ డిపెండ్స్ అపాన్ ద బ్యూటీ, డిపెండ్స్ అపాన్ ద మనీ, డిపెండ్స్ అపాన్ ద పొజిషన్. ఒక ఆస్తి, ఒక అంతస్తు, ఒక అందం, ఇది మూడుటిని చూసి ప్రేమ అధికరిస్తుంది, తగ్గుస్తుంది తప్ప ఈయన నావాడు, ఈయన నా భార్య, ఈయన నా పిల్లలు, ఈయన అత్తమ్మ, ఈయన మామయ్య. నిన్నటి రోజు ఒక కొడుకు అన్నాడు మాట, ఏం మాకు సంపాదించి ఉన్నావు అని మిమ్మల్ని పెట్టుకొని మేము గంజిపోయాం, మీకు అన్నం పెట్టాలని అమ్మని అడిగారు మాట. ఓహో, అమ్మకి అన్నం పెట్టేట్టు కూడా ఆస్తి సంపాదించి ఉంచినాలే అన్నం పెడతారు. అది కూడా ఆస్తి అమ్మ పేర్లో ఉండిన బంగారం ప్లేట్లో కూడా అన్నం పెడతారు. ఆస్తి తన చేతికి వచ్చిన ప్లేట్ రూపం కూడా మారిపోతుంది. వీఆర్ గోయింగ్ రాంగ్ వే. మనం అందరం కూడా దేవుని చిత్తము నుండి ఎక్కడో వెళ్తున్నాం. అది చాలా బాధగా ఉన్నది. లెట్ us లవ్ ఈచ్ అదర్, లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్. లోకమంతా మార్చలేదంటే నేను ఈ రోజు నుండి అందరినీ ప్రేమించే వ్యక్తిగా మారబోతున్నాను. కన్విన్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బోవాస్ కన్నులో రూతుకి కరుణ కలిగింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నీ ఒక చిన్న టంబ్లర్ నీళ్లు యేసయ్య పేరిట ఇచ్చిన ప్రతిఫలం పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి ఏం పలుకుతుందంటే, చివరి కాలములో రెండవది ఆ రాకడలో యేసు ప్రభు కుడి ప్రక్కన ఉన్నవారు, ఎడమ వైపు ఉన్నవారని ఈ 2 గ్రూప్స్ ఉంటారన్నమాట. కుడి వైపు ఉన్నవారిని చూసి, రండి, మీ కొరకు ఏర్పరచబడిన స్థలానికి రండి. మేమా పరలోకానిక? మేము ఎక్కువగా ప్రార్థన చేసేవాడు కాదుగా, ఆదివారం కూడా గుడికి పోయినవాడు కాదుగా, సువార్తను మేము ఎవరికి బోధించలేదే మమ్మల్ని. అప్పుడు దేవుడు అంటారన్నమాట, మీరే నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దిగంబరుడుగా ఉన్నప్పుడు నన్ను కప్పారు, సెరచాలో ఉన్నప్పుడు నన్ను వచ్చి ఓదార్చాడు,
వ్యాధిలో ఉన్నప్పుడు నన్ను వచ్చి కలిశారు. కమ్ అండ్ షేర్ మై జాయ్. కమ్, ద ప్లేస్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ పరలోకానికి రండి. ఎడమ వైపు ఉన్నవారు, లార్డ్ మమ్మల్ని ఎందుకు నరగతాన్ని తోస్తికి వేస్తున్నావు? మేము ఏం తప్పు చేసినాం? గుడికి వచ్చాము కదా, బోధించాము కదా, టటటా టటటా అని లిస్ట్ పెడుతున్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు, దిగంబరుడుగా ఉన్నప్పుడు, శరచాల్లో ఉన్నప్పుడు, వ్యాధిస్తుడుగా ఉన్నప్పుడు, యు డిడ్ నాట్ కేర్ అబౌట్ మీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన మిత్రులారా, నాకు నచ్చిన వాడంటే పాదం కూడా కడుగుతాం, నాకు ఇష్టం లేదంటే కాలుని కూడా నరుకుతాం. అటువంటి లోకంలో ఉన్నాం, అటువంటి వ్యక్తిలాగా ఉన్నామన్నది వీఆర్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ద వే వి లివ్, ద వే వి యాక్ట్, ద వే వి ప్రిటెండ్ as though we are holy, God is very much irritated about us. కానీ బోవాస్ రూతుని చూసి ఇట్లా చేశారు. వదలండి, చాలా వదలండి. 1, 2 కూడా దొరకదు కదా. ఇప్పుడు బాస్కెట్ ఫుల్లా వచ్చింది. అప్పుడు రూతు ఎందుకు ఇట్లా వదిలిపెట్టిపోతున్నారనగా, మా యజమానుడు అన్నారమ్మా. యజమానుడు ఎవరు? బోవాస్. అత్తమ్మ దగ్గర చెప్తుంది, బోవాస్ ఈరోజు ఇట్లా చేసిండు. అవునమ్మా, బోవాస్ కళ్ళలో నీకు దయ కలిగింపు చేశారా దేవుడు? స్తోత్రం. అప్పుడు ఒకనాడు, ఈరోజు పట్టణం, మొదటి పట్టణం చెప్తున్నది 4వ అధ్యాయంలో, బోవాస్ ఏమంటున్నారు? కుమారతే, నిన్ను కూర్చి విన్నాను, నీ సొంత జాతిని, ఊరిని వదిలి నీ పెళ్లి చేసుకున్నావని ఒకే ఒక కారణం కొరకు, భర్త కోల్పోయినప్పుడు కూడా నీ దూరం పోకుండా నహోమి కొరకు నీ త్యాగ జీవితం జీవిస్తున్నానని విన్నాను. నీ ఐ అనేది చచ్చిపోయి అత్తమ్మ, ఐ అనేది చచ్చిపోయి మామయ్య, నేను అనేది చచ్చిపోయి అమ్మ, నా భార్య, నా పిల్లలు అని కుటుంబంలో ఎప్పుడు ఈ ఆలోచన వస్తుందో, నాట్ ఐ, నేను వారి కొరకు, నేను శక్తి, నా శక్తి వారి కొరకు, నా జ్ఞానం వారి కొరకు, నా తెలివితేట వారి కొరకు, నా సంపాద్యం వారి కొరకు, నా కొరకు కాదు. చాలా కుటుంబములు అట్లానే, నేను త్రాగుతా, నా ఇష్టం, నేను సంపాదిస్తా అంటున్నాడు. ఇది నా జీవితం అంటారు. చదివిన అమ్మాయిల అబ్బాయిలు ఏమంటారు మాట, ఇది నా జీవితం, ఐ విల్ సెలెక్ట్ మై లైఫ్ పార్ట్నర్ అంటారు మాట. అది అన్నీ కూడా సర్వనాశనానికి గుర్తు. నీలో బలంగా పిచాచు పనిచేస్తున్నారనేది గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ సంపాదిస్తున్నది నీ కుటుంబానికి, పిల్లలకి. మన అమ్మ నాన్న అట్లనే జీవించారు, కానీ ఈ కాలం అట్లా లేదు. భర్త ఉన్నప్పుడే నో 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 నో, ఐ డజంట్ వాంట్ హిస్ పర్మిషన్, మై మనీ ఐ కెన్ స్పెండ్, వై ఐ వాంట్ టు ఆస్క్? నో 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 నో, షీ కెనాట్ టెల్ ఎనీథింగ్. In the marriage, she did not bring anything. All mine, this house, everything is mine. I have the full right to sell it. So I will sell it, my land and property and money, anything. కుటుంబం నిలబడదయ్యా, కుటుంబం నిలబడదని ఇది సెకండరీ. దేవుడు నిన్ను శపిస్తాడు. పరిసేలు సదిసేలాగా మనం జీవించకూడదని. ఏమైంది తెలుసా? రూతుని గుణం, రూతుని క్యారెక్టర్ బోవాస్కి చాలా నచ్చిందని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమెను పెళ్లి చేసుకున్నాడని, సంతాన భాగ్యం దొరికిందని, దావీదుకు తాత ఈసావు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు జన్మించాడని, తనకి జన్మించిన కొడుకుని నగోమికి ఇచ్చేసింది. అమ్మా నువ్వు పెంచు. ఎంత త్యాగం కదా, నువ్వు పెంచమ్మా, నాకైనా భర్త ఉన్నాడు, నీ పెంచు. కనుక ఊరంతా భర్తని కోల్పోయి, 2 కొడుకుని కోల్పోయాడని, నహోమి నీ పేరు దుఃఖం,
నువ్వంటే నొప్పి అని అందరూ కేలి చేసిన వారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నహోమి నీ దీవెనలు, నహోమి నీ ఆశీర్వదింపబడిన వాడు. ఎందుకనగా ఈ వయసులో దేవుడు నీకొక కుమారుడినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈ రోజు సువిశేషం బోధిస్తున్న సీక్రెట్ రహస్యం. టపటప టపటప ఏదేదో మార్గములో నీ ఆశీర్వాదం పొందాలని తలస్తున్నావు కదా, భారం ఒక్కటే మిగులుతుంది, నష్టం ఒక్కటే మిగులుతుంది. కానీ దేవునిలో ప్రామాణికంగా ఉండు. సుయమును దాటి, అని పదమును దాటి, సెల్ఫిష్నెస్ దాటి యేసుక్రీస్తు నిన్ను ఎక్కడ ఉంచాడో ప్రామాణికంగా ఉండు. కొంతమంది ఈమెనే నా అమ్మ అని చెప్పుటకు సిగ్గుపడతాడు, ఈమెనే నా అక్క అని చెప్పుటకు సిగ్గుపడతాడు. కారణం they are in the particular state, they want to fly in the state. అక్కడే ఉండాలి, గాలిలో ఉండాలి. Come to the reality. You came from that womb only. That sister born from after you only, from the same womb. Why you want to deny? Why you want to act? Why you want to put a mask? Why you want to be duplicate? Be real. Hallelujah. 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 చూడండి, యేసయ్య ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అంటే చిన్నపిల్లతో ఆడుకుంటున్నాడు, పాపాత్మతో కూర్చొని తిన్నాడు, విధవరాని ఇంటికి వెళ్ళాడు. రిజెక్టెడ్ పీపుల్ ఈజ్ ఫ్రెండ్స్. సముదాయంలో, సొసైటీలో త్రోసివేయబడిన వారే యేసయ్యకి రిలేటివ్. ఆ దేవుడే తనను అందరితో ఐడెంటిఫై చేసుకుంటున్నప్పుడు, వై యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద గ్రేట్ పీపుల్? హూ ఆర్ గ్రేట్ పీపుల్? హూ ఆర్ లయింగ్, హూ ఆర్ స్టీలింగ్, హూ ఆర్ బ్రైబింగ్. అన్ని పాపంలో సంపాదించి ఇల్లు కట్టుకొని కారులో తిరుగుతున్న వారు, వారితో ఉండటానికి నీకు సంతోషంగా ఉందా? అది దేవునికి వ్యతిరేకమైన కూటం. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద క్రైస్ట్. Identify with yourself with your family. Come down to the reality. Live where you are, the God's life. The God will reward you. Praise the Lord. Praise the Lord. పరిసయ్యులు, సదుసయ్యులు, గురువులు, ప్రధాన ఆచార్యులు అందరూ దేవాలయంలో ఉండి కూడా పరలోకంలో వారు పోట్లే. యేసయ్య సభించాడు వైట్ వాష్ టూమ్స్. Either you will go to heaven, you will not go to heaven, or you are not allowing others to go to heaven. చెప్పేశాడు, they will not go to heaven. It doesn't mean that I am a Christian, I can go to heaven. I received baptism, so I will go to heaven. No, not at all. నేను క్రైస్తవుడు, బ్యాప్టిజం పొందిన తప్పకుండా పరలోకం పోతానని నో గ్యారంటీ అట్ ఆల్. లివ్ ద లైఫ్ రూతు వలె. అప్పుడు ఈ ప్రపంచంలో రూతు విధవరాని ఆయన కెక్క నవ్విన వారు, బోవాజు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి 1000 ఏకర్ ఉంది మాట బైబిల్ చెప్తుంది. అది అన్నిటికీ రాని ఈ భూలోకంలో నిన్ను లేపుతాడు, పరలోకంని కూడా నిన్ను చేస్తాడు. ఆ గొప్ప దేవుని మనసారా పాడి స్తుతించుదాం. రూతు దగ్గర నుండి నేర్చుకుందాం. డోంట్ లవ్, డోంట్ రెస్పెక్ట్, డోంట్ రిలేట్ విత్ ఎనీబడి, డోంట్ చూస్ ద లైఫ్ పార్ట్నర్ లుకింగ్ అట్ ద మనీ అండ్ ద పొజిషన్. Whether they are faithful, whether they are responsible అని తెలిసి దైవ భయం కలిగిన వారితో పెళ్లి చేసుకొని కుటుంబంలో దైవ భయం కలిగి జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదంతయు నీవే, నే జీవించడం నీ కృపే, నే
గలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రియమైన సర్వేశ్వర, ప్రేమే దేవుడు అని ఆ సత్యమును ఈరోజు మాకు లోతుగా రూతు జీవితం ద్వారా నేర్పించిందివయ్యా. ప్రేమతో మేము తెచ్చిన ఈ కానుకను స్వీకరించుకొని మేము కూడా దైవ భయము ప్రేమ కలిగిన వ్యక్తులుగా జీవించు వారమేవు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిప్పుయున్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడి. ఆయనకు జన్మం ఇవ్వటకును నువ్వు ఎన్నుకొన్న మహిమ గల పాత్రం మరియ తల్లి. ఇదిగో నీ దాసురాలుని తనను తాను సమర్పించుకొని దైవ కుమారుడైన యేసుకి జన్మమిచ్చి ఈ భూమిలో యేసుక్రీస్తుని అధికంగా ప్రేమించి ఇప్పుడు పరలోకములో అందరికంటే యేసుని అధికంగా ప్రేమిస్తున్న ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అనుదినము క్రీస్తులో జీవించుటకు ఏర్పాటు చేసితివి. ఆ మరియ తల్లి గర్భము నుండి మామిసమై జన్మించిన వాక్కైన యేసుప్రభు పరిశుద్ధుడుగా జీవించి మానవ పాపమును పరిహరించుటకు తనను తాను ఇష్టపూర్తిగా సిలువలో సమర్పించుకొని మరణించాడు. త్యాగబలిగా మరణించిన ఆయన పునరుత్థానమై తండ్రిని కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఇట్లా అతడు మరణంపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో మేము స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్ర వరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగనుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇట్లేనను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం.
నీ సముఖమున నిలిచి పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాను కొడుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతా వ్యాపించున్న కథోలిక శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అడ్మినిస్ట్రేటర్ బాలస్వామి గారు, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, ప్రత్యేకమైన నా తల్లిదండ్రులు దొరైస్వామి ఆగత్తమ్మ మరియు నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. ఒకనాడు మేము పరిశుద్ధ కన్యమరియతోను, జోజప్పతోను, పునీత అంతోని వారితోను, 12 అపోస్తలతోను, ఈరోజు మేము కొనియాడుతున్న పునీత పయస్ 10వ పయస్ పోపు గారి ద్వారా మేమందరం కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మీ మహిమ పరచుతాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ఈనాడు మనం వాక్కులో విన్నాము, దేవుని బహుమానం కొరకు జీవిస్తాం. నాట్ ఆఫ్ ద మ్యాన్. అది ఒక వరం. లక్ష్యంలో ఒక్కరే అది అర్థం చేసుకుంటారు. లివింగ్ ఫర్ గాడ్, సీకింగ్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. భయభక్తితో దేవుని సేవించుటకు వరం అడిగి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేటిని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మన్నించినట్లు మా అప్పులని మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, ఇక్కడ గుమ్మికూడి ఉన్న మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానమును తెలుపుకొందము. సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములను కాపాడి మనందరికీ నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్.
దివ్య సప్రసాదము తీసిన తరువాత జపం. ఆరాధన ప్రకారము. మా తండ్రి అయిన యేసు ప్రభువా, మీ ఆత్మలను దిగివచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలో మీకు సమర్పించుచున్నాము. ఉపకార ప్రకారము. స్వామి, మీరు మా ఆత్మను వేం చేసి వచ్చినందుకు కూడిన మటుకు మీకు మేలెరిగి వందనములు చేయుచున్నాము. కానుక ప్రకారము. ఓ జేసువా, మా జీవనముకు మాకు గలదంతయు మీకు స్వంతము గనుక వానన్నింటినీ మీకే స్వంతముగా ఒప్పగించుచున్నాము. మనవి ప్రకారము. మా హృదయంలోనికి దిగివచ్చిన జేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకారము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగానున్నాము కాబట్టి మరణ ప్రణయాంతము వరకు మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహమును దయచేయండి. జ్ఞానస్థానము పొందినప్పుడు చేసిన ప్రయాణమును నూతన పరిచితముగాక. పిచాచులను వాటి పనులను అజ్ఞాచారమును బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా నుండుటకు ఇక్కడి నుండి మా గురువు ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమకు నిలయమైన సర్వేశ్వర, నీ కుమారతి అయిన మరియ తల్లి ద్వారా మేము పొంది ఉన్న ప్రతి ఒక్క మేలుల కొరకు మేము స్తుతించి గణపరుస్తున్నాం. ఆ తల్లిని ప్రేమను పొంది ఉన్న మేము దైవ చిత్త ప్రకారం మా జీవితంను జీవించుటకుడు దేవుడు మాకు బహుమానం ఇస్తాడని పరలోకం వైపు మా దృష్టిని ఉంచి జీవించి నిన్ను గణపరచు ఆశీర్వాదం మా మీద కుమరించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రేపటి దినం ఆదివారం 10 గంటల నుండి ఇక్కడ జపమాల, ఆరాధన, పూజ జరుగును. అవసరం ఉన్నవారు వచ్చి పాల్గొనవలసినదిగా మనవి. పూజ 11:30కి ప్రారంభమాగును. Please come with your families and friends if you want to participate Sunday Mass. Let us glorify God through our life.